ఈ పవన్ గురించి ఎవరికి తెలియని సీక్రెట్ ఒకటి చెప్పాలి ఇప్పుడు. నాకే తెలియదు. అప్పుడప్పుడు నీలో పవన్ పొందుతుండా అంటే పై చూంటా అటు ఇటు చూంటా అంటే థింగ్ ఆలోచిస్తున్నాను. ఓకే. ఏం చెప్పాడా సీక్రెట్స్ అని. మేము కలిస్తే అక్కడ పబ్స్లో కలిస్తే పబ్స్ కోసం పెడతాం. పబ్స్కి అమ్మాయిల కోసం వెళ్తారా? లేదు, మాకు జగదీష్ పిఆర్గా చేస్తాడు కొన్ని పబ్స్కి. ఓకే. సో మాకు ఇన్విటేషన్స్ వస్తాయి. సో పిలుస్తాడు వాడు. క్రౌడ్ పుల్లింగ్. అక్కడ అమ్మాయిలు వస్తారా? అమ్మాయిలు వస్తారు కదా బ్రో. అందు చాలా మంది ఇంట్లో చాలా మంది వస్తుంటారు. పబ్స్ అంటే నార్మల్ వస్తాయి బ్రో. వీక్లీ ఏవైనా ఒక మంచి బ్యాండ్ కానీ ఏదైనా డిఫరెంట్గా ఉంటే మాకు ఇన్విటేషన్ వస్తాయి. ఫేక్ వెడ్డింగ్ అంటారు. ఓకే. కొన్ని వచ్చినప్పుడు మాకే కాదు, కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ కొందరికి పంపిస్తారు. వాళ్ళు వచ్చి స్టోరీస్ పెడితే కొంచెం అంటే వచ్చే వాళ్ళు వస్తారు కాబట్టి మనని స్టోరీ పెట్టమంటారు. దాని తర్వాత మనకు కూడా ఇన్విటేషన్ ఉంటుంది. సో అంతే. ఓకే. సో ఎక్కువ వెళ్ళాం మేమైతే. ఎక్కువ వెళ్ళేది జగదీష్ వెళ్తారు, మేము తక్కువ. సో అంటే ఇప్పుడు లోపలికి వెళ్తారు కదా ఫ్యామిలీ. అంటే నాకు తెలిసి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కొంచెం ఏజ్డ్, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు వెళ్ళరు అనుకుంటా నాకు తెలిసి. వాళ్ళ బ్రదర్ వెళ్తారు. వాళ్ళ బ్రదర్. సో అంటే మీకేమైనా ఛాన్స్ ఉందా అంటే ఫ్రెండ్స్ లాగా సంథింగ్? ఫ్రెండ్స్ వీక్ ఉంటుంది కదా. మోస్ట్లీ హైదరాబాద్లో అంత క్లోజ్ అంటే హోమ్ టౌన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి పిలుస్తారా అనుకుంటున్నా. నాకైతే ఏం చెప్పాడంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ వీక్ ఉంటుందిరా, నీకైతే జగదీష్ నేమ్ తెలియదు కానీ నీది అయితే ఇస్తాను, నన్ను రైలు పెట్టేస్తావు చూడు. ఓకే. సో ఎలివేట్ చేస్తాం మరి నువ్వు వెళ్ళి. కానీ జగదీష్ని ఒకవేళ లోపలికి తీసుకెళ్తే జగదీష్ ఏం చేస్తాడు చెప్పు? జగదీషా ఇలాగే కంటిన్యూస్గా మొత్తం అందరికీ హైలైట్ చేస్తూ ఒక ఇద్దరు అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే పొగిడేస్తాడు అక్కడ అమ్మాయిని. అంతేనా? ఓకే. సో ఎప్పుడైనా జగదీష్ ఏదన్నా కోతిపళ్ళు చేసి మీ దగ్గర దొరికిపోయింది ఏదైనా ఉందా? ఆ కోతిపల్లి అనేది చాలా డీసెంట్గా నార్మల్గా ఉంటాడు. ఎక్కడికి వచ్చిన ఆడావిడి కొంచెం చాలా నార్మల్గా ఉంటాడు. ఎంతవరకు అంతవరకు. ఇంతే ఉంటాడా? హైట్ కూడా అంతే అనుకోండి. హైట్ కూడా అంతేనా? సో